రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా భారీ ఉద్యమం మొదలవుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రేవంత్ తీరును గుర్తించారు. రాష్ట్రంలోని 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీల నోటికాడ కూడును లాక్కునే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. చేవేళ్ల సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన బీసీ గణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించితే 5 నెలల్లో బీసీ జనన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. రేవంత్ మాట మీద నిలిచే మనిషి కాదని ఇప్పుడిప్పుడే రుజువు అవుతుందని అన్నారు. పెంచితే మీకు లాభం జరుగుతుంది, పెంచకపోతే అదే మీకు ఉరితాడై మీకు లాభం జరుగుతుంది అంటూ, పెంచకపోతే అదే మీకు రాజకీయ ఉరితాడవుతుందని హెచ్చరించారు. జూన్ 10 లోపు రిజర్వేషన్లు పెంచకపోతే విద్యార్థుల నుంచి రాజకీయ అవకాశాల గురించి కూడా వరకు తమ వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ తీరు మార్చుకుని తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచి తన నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొంతకాలం ప్రతి ప్రెస్ మీట్కు మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మాదిగల గొంతుకను, అనగాన వర్గాల గొంతుకను, మా అభిప్రాయాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం అన్ని విధులు ఉద్దేశించి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఉద్యమ నమస్సులు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద ఈ ప్రెస్ మీటు జరుగుతుంది. మీరు మొదటి నుంచి ఎంఆర్పీఎస్ ప్రెస్ మీట్ అంటేనే చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు. మీరు ఇచ్చే ప్రాధాన్యత వల్లనే ఎంఆర్పీఎస్ మాటకు, అభిప్రాయాలకు సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి ఒక విలువ, గుర్తింపు వస్తుంటుంది. ఇది తెలంగాణలో ఉండబడే 80% సంబంధించిన వర్గాల అంశం దృష్టి పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. భయ్యా, ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లను పెంచాకనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లు పెంచాకనే ప్రభుత్వం ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి. పెంచకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. మా విజ్ఞప్తి అనుకుంటారో, మా సూచన అనుకుంటారో, మా డిమాండ్ అనుకుంటారో, మీరు ఏమైనా అనుకోండి, కానీ రిజర్వేషన్లు పెంచాకనే ప్రభుత్వపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం పోరాటం మొదలవుతుంది.
ఆ పోరాటమే నీకు రాజకీయ ఉరితాడుగా బిగించడానికి దారితీస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంచి మీ మేనిఫెస్టోకు మీరు కట్టుబడినారని నిరూపించుకుంటారో, పెంచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని రాజకీయ ఉరితాడు బిగించుకుంటారో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మా విజ్ఞప్త, మా సూచన, మా డిమాండా ఏదైనా మీరు అనుకోండి, పెంచడం వల్ల మీకే మేలు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. పెంచకపోతే మీరే నష్టపోతారు, అది ప్రధానంగా రాజకీయంగా. పెంచడం వల్ల మీకే మేలు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పేరు మీకు వస్తుంది. పెంచకపోతే మీరే నష్టపోతారు, రాజకీయంగా మీరే ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది. ఇది ముందుగా మా విజ్ఞప్తి, మా సూచన, మా డిమాండ్, మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే, పెంచే విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం. దానికి వచ్చే నెల 10 వరకు గడువిస్తున్నాం. మీకు జూన్ 10 వరకు గడువిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగించిన తర్వాతనే జూన్ 10 వరకు మేము టైం ఇస్తున్నాం. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి. జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 10 లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే, ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం, విద్యావంతులను ఏకం చేస్తాం, మేధావులను ఏకం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలు కూడా ఏకం చేస్తాం. ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం. దాని ద్వారా పోరాటం మొదలు కాకముందు పెంచితే నీకు న్యాయమే, నీకు మేలే జరుగుతుంది. పోరాటం మొదలైతే నీకు ఉరితాడు బిగించే పరిస్థితి వస్తుంది. ముందుగా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని మీరే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ సభలో డిక్లేర్ చేశారు. మీరు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో చేశారు. ఆ డిక్లరేషన్లో మొదటి అంశమే జనాభా దామాష ప్రకారం పెంచగలిగిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడి అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి సమగ్ర సర్వే నిర్వహించాడు. అన్ని వర్గాల సమాచారాన్ని సేకరించడానికి 24 గంటలు పడితే ఓబీసీల జనాభా లెక్క పెట్టడానికి నెలలు ఎందుకు పడుతున్నది? సమగ్ర సర్వే 24 గంటల్లో వచ్చిందనే విషయం నేను ఒప్పుకుంటున్నావు కదా. సమగ్ర సర్వే 24 గంటల్లో జరిగిందని మనం ఒప్పుకుంటున్నాం కదా.
మరి 24 గంటల్లో అన్ని వర్గాల సమగ్ర సర్వే జరిగితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు నువ్వు చేయాల్సిన అవసరం లేదని నువ్వు ఒప్పుకున్నావు, మైనార్టీ లేదు, ఓసీలో దీనిలో లేదు, ఉన్నదే ఓబీసీది. మరి ఓబీసీ జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల టైం తీసుకోవాలా? అవసరమే ఉన్నది? అవసరం లేదు. అంటే మాట మీద నిలబడే రకం కాదనే విషయం, రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే రకం కాదనే విషయం, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎన్నైనా వాగ్దానాలు చేయడానికి ప్రయత్నం చేసిండు, కానీ వాటిని నిలబెట్టుకోవడానికి నిజాయితీ లేదన్న విషయం ఇక్కడ రుజువు అవుతూనే ఉన్నది. ఇక్కడ 2 కోణాలు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచడానికి వెంటనే ఒక ప్రభుత్వపరమైన జీవో ఆదేశాలు వస్తే చాలు. దానికి 5 నెలలు అవసరం లేదు, 6 నెలలు అవసరం లేదు. తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు 6 నెలలు పెంచుతామన్నారు కాబట్టి దానికి ఇప్పుడు కులగణన జరగలేదని చెప్పి సాకులు చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. దానికి కులగణన చేయలేదని చెప్పి, జరగలేదని చెప్పి సాకులు చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే కులగణన చేయాలంటే 24 గంటలు చాలు. లేదా మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే కులగణన మీద ఒక నిర్ణయం తీసుకుంటే 2 నెలల్లో 3 నెలల్లో నువ్వు అనుకున్న దాని ప్రకారం ఎప్పుడో వచ్చేది. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచడానికి నీకు అవకాశం ఉన్నా పెంచలేదు. కులగణన జరిపించడానికి 24 గంటలు చాలు. ఒకవేళ నువ్వు అన్న దాని ప్రకారం 2-3 నెలలు కావాలన్నా, నువ్వు అన్న దాని ప్రకారం 2-3 నెలలు టైం తీసుకోవాలన్నా, మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజో మొదటి వారమో నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే రిపోర్ట్ వచ్చేది. అంటే ఆ రిపోర్ట్ మీదనే ఆధారపడి నువ్వు రిజర్వేషన్ పెంచాలనుకుంటే రిపోర్ట్ రాకపోవడానికి కారణం నువ్వే కదా, కారణం మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు 6 నెలల దగ్గరకు వచ్చింది కదా, 6 నెలల లోపు రిజర్వేషన్ పెంచుతామన్న మీరు పెంచకపోతే బాధ్యులు ఎవరు? మీరే బయట పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఎందుకు పట్టుబడుతున్నామంటే జూన్ 10 వరకు కూడా ఎందుకు టైం ఇచ్చామంటే, ఓకే, ఎన్నికల కమిషన్ పరిధిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి, కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మేము జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. కానీ జూన్ 10 తర్వాత యుద్ధం మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 80% దాటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ రాష్ట్రం 80% దాటారు. మీ డిక్లరేషన్ ప్రకారమే, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారమే ఎస్సీలు 18% అని మీరు ఒప్పుకున్నారు, ఎస్సీలు 12% అని ఒప్పుకున్నారు. 50%, 30% అయింది కదా. కళ్ళు మూసుకొని ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల జనాభా 50% దాటిందని చెప్తున్నారు. ఎవరైనా సరే 50% మినిమం, అది 52 కావచ్చు, 54 కావచ్చు. నీ కులగణన వల్ల వచ్చే రిపోర్ట్ ఏదన్నా ఉంటే 52, 53 అని తేలాల్సిందే, కానీ మినిమం 50 అయితే ఎవరో అని ఒప్పుకుంటారు కదా, 50 అయితే ఎవరు ఒప్పుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో మినిమం 80%, 84% మధ్యలో ఉంటుంది. 80 నుంచి 84% మంది ఉంటుంది. ఇప్పుడు ఈ వర్గాలకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నష్టపోయేది మేము, లబ్ధి పొందేది మీ ఉన్నత వర్గాలు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే నష్టపోయేది మేము, లబ్ధి పొందేది మీ ఉన్నత వర్గాలు. మీ ఉన్నత వర్గాలకు లబ్ధి చేకూర్చడం కోసమే మా రిజర్వేషన్ను పెంచట్లేదని మేము అనుమానిస్తున్నాం. మీ ఓసీలకు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు దోషి పెట్టడం కోసమే, ఎస్సీ ఎస్టీ ఓబీసీల అవకాశాలను ఓసీలకు దోషి పెట్టడం కోసమే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ పెంచడంలో నువ్వు జాప్యం చేస్తున్నావు అనే విషయం మాకు అర్థమవుతుంది. ఎందుకు? ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు
పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉంది కదా, 15% ఎస్సీలకు సప్లా నిధులు వస్తాయి కదా ఇప్పుడు ప్రకారంగా, 10% మా ఎస్సీలకు వస్తాయి కదా ఇప్పుడు ప్రకారంగా. అంటే ఎస్సీల జనాభా పరంగా ఒక 15,000 కోట్ల కేటాయిస్తే మా రిజర్వేషన్లు పెంచితే 18,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది కదా. అంటే 3,000 కోట్ల రూపాయలు పెరుగుతాయి కదా. మా ఎస్టీలై 10% ఉన్నది, 2% పెరిగితే ఇంకొక 2,000 కోట్ల రూపాయలు సప్లా నిధులు కేటాయించాల్సి వస్తుంది కదా. అంటే పెంచకపోతే మేము నష్టపోయేది 5,000 కోట్లు. జనాభా పరంగానే సప్లా నిధులు కేటాయించే సూత్రం ఉన్నది కాబట్టి జనాభా పరంగానే సప్లా నిధులు కేటాయిస్తే నువ్వు పెంచకపోతే మాకు 15,000 కాడు ఉంటాం ఎస్సీలై, నువ్వు పెంచకపోతే 10,000 కాడు ఉంటాం. ఎస్టీ రిజర్వేషన్లు 12కు పెంచుతామని చెప్పేశారు. ఇప్పుడు చేవెళ్ళే సభ ఇప్పటి వరకు 6 నెలలు. మీ గవర్నమెంటు ఏర్పడి 5 నెలల 20 రోజులు గడిచిపోయింది. మీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటిపోయింది. చేవెళ్ళే సభ జరిగి 6 నెలలు దాటిపోయింది. అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు? పెంచడానికి మీకున్న అడ్డంకి ఏంటిది? ప్రభుత్వపరమైన ఒక ఆదేశాలు జారీ చేస్తే చాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14% ఉన్న రిజర్వేషన్లు ఎస్సీలై 15% చేసిండు గవర్నమెంట్ ఆర్డర్. నాలుగు శాతం ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లు 6% చేశాడు గవర్నమెంట్ ఆర్డర్. ఎన్టీ రామారావు పాలనను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా. ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా. ఒక గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. 14% ఉన్న ఎస్సీలై 15% అమలు జరుగుతుంది. 4% ఉండబడే ఎస్టీలై 6% అమలు జరుగుతుంది. ఎలాంటి అడ్డంకి లేదు. అంతేకాదు 6% ఉండబడే రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను కేసీఆర్ గారు 10% పెంచాడు గవర్నమెంట్ ఆర్డర్. దానికేమి అసెంబ్లీలో తీర్మానాలు, దానికేమి అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక 2 ఆధారాలు కనిపిస్తున్నాయి. మూడోది, దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే పెంచుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో 100% రిజర్వేషన్లు ఎస్టీలకు అమలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 80% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఎస్టీలకే. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలకు 15 నుంచి 25% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం, పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిందే మీరు పీసీ అధ్యక్షుడిగా, మీరు జాతీయ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చేశారు. గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు 5 నెలలు గడిచిపోయింది మీ పాలన? గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు 5 నెలలు గడిచిపోయింది మీ పాలనలో? అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఎవరు లేరు. అంటే నువ్వు పెంచమన్నది పెంచలేదు కానీ మా శాఖకే మంత్రి లేకుండా చేశావు.
పెంచుతామన్న రిజర్వేషన్ పెంచలేదు, కానీ మా శాఖకి మంత్రి లేకుండా చేశావు. నీ దగ్గరనే పెట్టుకున్నావు, బాధ్యత నీదే కదా. సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రులు మా వాళ్ళు ఉంటే మేం పోయి మీరు ఈ వర్గాల నుండి వచ్చిండ్రు కదా, మీరు ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు, శాఖ మీ దగ్గర ఉన్నది కదా అని మేము అడగడానికి అవకాశం ఉండే. కానీ అడగడానికి మాకు అవకాశం లేదు. నువ్వు మా వర్గాల నుంచి నువ్వు మంత్రులను చేయలే, శాఖకు ఇవ్వలే. అందువల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచకపోవడానికి కారణం నువ్వే, పెంచాల్సిన బాధ్యత నీదే. ఆలస్యం జరిగింది, ఇక ఆలస్యం చేస్తే నీకే నష్టం. ఆలస్యం జరిగింది, ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే, రాజకీయంగా నష్టపోయేది నువ్వే. అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్ ఇంట్లోనే ఉన్నది. ఇది కామారెడ్డిలో డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. ఇది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు. ఓకే, మీ సూత్రం ప్రకారమే ఇంకో 10 రోజుల్లో మీరు గవర్నమెంట్ వచ్చి 6 నెలలుగా, ఇంకో 10 రోజుల్లో మీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కదా, దీనికి మీరు కట్టుబడి ఉండాలి కదా. కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి? కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి? 24 గంటల్లో కులగణన నిర్వహించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా? 24 గంటల్లో కులగణన నిర్వహించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా? స్టాప్ లేదా? ఒకవేళ స్టాప్ లేకపోతే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన 30,000 ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకున్నావు. నువ్వేమన్నా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టావా? మీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగ నియామకాలు ఇవ్వడం వల్ల ఏమన్నా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉద్యోగ నియామకాలు చేపట్టావా? ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు నువ్వు నియామకాలు ఇచ్చావు. అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేసావే కానీ నువ్వు కొత్తగా అమలు చేసిందేం లేదు. అయితే మేము గుర్తు చేస్తున్నాం, మరి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకుండా నువ్వు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసినావు అనుకో, అంటే మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి 4వ విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మీరు? ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు? ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే ప్రకటన చేశారు కదా, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42కు పెంచుతామని మీరే చెప్పారు కదా. అంటే కొత్త స్థానిక సంస్థ ఎన్నికల్లో 23 నుంచి ఓబీసీలకు 42 పెంచుతామని మీరే చెప్పారు కదా. కులగణన అయిపోతే అది 52కు దాటుతుంది కదా. మరి ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా, ఎస్టీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా, ఓబీసీలో పెరుగుతాయి కదా. నువ్వు రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని నువ్వు తగ్గించినట్టు అవుతావు కదా. స్థానిక సంస్థల్లో మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని స్థానిక సంస్థల్లో తగ్గించినట్టు అవుతావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మావి పెంచకపోవడం వల్ల మాకు రావాల్సిన బడ్జెట్ ఎవరు కేటాయిస్తావు? మా విద్యా అవకాశాలను మాకు అందకుండా నువ్వు చేసినట్టు అవుతావు. నోటిఫికేషన్లు ఇస్తే మా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు అవుతావు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వివిధ రాజకీయ నాయకులను నువ్వు అడ్డుకున్నాడు అవుతావు. కింద పునాదులు ఎదుగుతున్న వాళ్ళకి ఎంత బలంగా ఉంటే వాళ్ళు పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా రిజర్వేషన్లు పెంచడం వల్ల మా వర్గాల నుంచి కొంత ప్రాతినిధ్యం పెరుగుతుంది, వాళ్ళ నుంచి రాజకీయంగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు పెంచితే మీకే మేలు, మీరు పెంచకపోతే మీకే నష్టం. ఎందుకంటే మాకు పెంచకపోవడం వల్ల మీరు ఎవరికి దోచిపెట్టాలని ఇప్పటికే ఎవరు మాట్లాడినా మాట్లాడబోయినని మాట్లాడుతున్నా. ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎందుకు? ఎస్సీల జనాభా పరంగానే రిజర్వేషన్లు ఇస్తలేరు కదా, ఎస్టీల జనాభా పరంగా రిజర్వేషన్లు ఇస్తలేవు కదా, ఓబీసీల రిజర్వేషన్ల పరంగా జనాభా పరంగా ఇస్తలేరు కదా. మీ లెక్క ప్రకారమే మైనార్టీలు 12% అని మీరు ఒప్పుకున్నారు కదా, మీ లెక్క ప్రకారమే మైనార్టీలు 12% మీరు ఈ డిక్లరేషన్లు ఒప్పుకున్నారు కదా. మరి మొత్తం కలిపి 94% దాటుతుంది కదా. ఎస్సీ ఎస్టీలు 30, యావరేజ్ 52% తక్కువ వేసుకున్నా కూడా బీసీలు 82ను మీ లెక్క ప్రకారమే 12 ముస్లింలని మీరు చెప్పారు. మీ డిక్లరేషన్ ఉన్నది 12% అని చెప్పి. అంటే టోటల్ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య జనాభా పరంగా 94 కదా. మరి 94 ఈ వర్గాల నుంచి ఉంటే 10% అగ్రకులాల పేదలకు ఎట్లిస్తుండ్రు? అగ్రకులాల జనాభే ఈ లెక్క ప్రకారం మీ డిక్లరేషన్ ప్రకారం, అగ్రకులాల జనాభే మీ డిక్లరేషన్ ప్రకారమే 6% దాటదు. అందులో పేదరికం ఉంటే ఒక 20% ఉంటే అందులో ఇవ్వాల్సింది 1-2% మాత్రమే. 1-2% పొందాల్సిన ఓసీలకు 10% ఇవ్వడం అంటే దోచిపెట్టినట్టు కదా. ఇప్పటికే మీరు మా అవకాశాలు దోచిపెడుతుండ్రు రిజర్వేషన్లో, ఇప్పటికే మా అవకాశాలు దోచిపెడుతుండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో. వాటిని తగ్గించాల్సిందే, ఇవి పెంచాల్సిందే. మీరు ఓసీలందరికీ ఇస్తలేరు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ కదా, ఆర్థికంగా పేదలు కదా. అగ్రకులాల ఆర్థికంగా పేదల సంఖ్య 20% ఉన్నది అనుకుంటే, 30% ఉన్నది అనుకుంటే వాళ్ళకి రావాల్సింది 1-2% కదా. 1-2% ఇవ్వాల్సిన అగ్రకులాల పేదల రిజర్వేషన్లు 10% ఇస్తుండ్రు మీరు. మా జనాభా పరంగా రావాల్సిన ఓబీసీ రిజర్వేషన్లు పెంచవు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచవు. అంటే మా అవకాశాలు ఎవరికి దోచిపెట్టినట్టు? వాళ్ళకు దోచిపెడుతుండ్రు. మా ఈ పెంచక వాళ్ళు పెంచడం వల్ల దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఓపెన్ కోటాలు ఉండడం వల్ల మా అవకాశాలు వాళ్ళకి దోచిపెట్టడానికి దారితీస్తుంది. కాబట్టి మేము సూటిగానే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, జూన్ 10 వరకు గడువు. స్థానిక బడ్జెట్ సమావేశాల కంటే ముందే, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే, నోటిఫికేషన్ల కంటే ముందే, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికంటే ముందే మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మా ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచడం వల్ల నీకే ఈ వర్గాల్లో కొంత అభిమానం ఉంటుంది. మీరే రాజకీయంగా మరింత నిలదొక్కుకోవడానికి కూడా దారితీస్తుంది. పెంచకపోతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏకం చేసే బాధ్యత నాదే. నీ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టడం ఖాయం. దానివల్ల రాజకీయంగా నువ్వే నష్టపోతావు. ఈ వర్గాలకు మేలు చేసి నువ్వు రాజకీయంగా నిలదొక్కుకోదలుచుకున్నావో, ఉద్దేశపూర్వకంగా ఈ వర్గాల అవకాశాలు ఓసీలకు దోషిపెట్టి నువ్వు రాజకీయంగా ఉరితాడు బిగించుకుంటావో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి. తేదీ జూన్ 10. జూన్ 10 లోపు ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలి. లేకపోతే జూన్ 10 తర్వాత నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నింటినీ ఏకం చేస్తాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తర్వాత భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఆ కార్యాచరణ ఉద్యమంగా మారుతుంది, ఆ కార్యాచరణ యుద్ధంగా మారుతుంది. యుద్ధం కంటే ముందే నువ్వు పెంచితే నీకే మేలు, లేకపోతే రాజకీయంగా నష్టపోతావు, రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటావు, మీకు మీరే రాజకీయంగా ఉరితాడు బిగించుకున్నాడు అవుతావు అనేసాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.